పిల్లల్ని కనండి అని చెప్పేసి ఒక రేంజ్లో తింటారు బుర్రా. వాళ్ళు డబ్బులు ఇస్తారా తర్వాత వచ్చి? వాళ్ళు డబ్బులు పెడతారా? వాళ్ళు చూస్తారా? లేదు. ఎవరు చూడాలి? అమ్మా నాన్న. 10 తారీఖు తర్వాత 10 రూపాయలు ఉండవు అకౌంట్లో. ఎక్కడి నుంచి? ఇద్దరు కలిసి పని చేస్తేనే ఈ రోజుల్లో ఇల్లు గడవట్లేదు. ఒకళ్ళు ఇంట్లో పని మానేసి కూర్చుంటే ఇల్లు గడుస్తుందా? అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. మీరు కనిపడేయండి, మేము చూసుకుంటామంటారు. మేము చూసుకుంటామంటారు. ఎక్కడ చూసుకుంటారు? ఏం చూసుకుంటారు? వాళ్ళకే షుగర్లు బీపీలు అన్నీ ఉంటాయి. ఎక్కడి నుంచి చూసుకుంటారు వాళ్ళు? అంత సీన్ లేదు. ఇది పెద్దవాళ్ళు ట్రాప్. మీరు కనిపడేయండి, మేము చూసుకుంటాము. మాకు బోరు కొడుతోంది, పిల్లల్ని కానివ్వండి. మీకు బోరు కొడుతుంటే మేమెందుకు పిల్లలు కానివ్వాలండి? బోరు కొడుతుంటే ఇంకేదైనా వ్యాపకం చూసుకోవచ్చుగా. ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందనుకో, నాకు ఇద్దరు జెండర్ ఈక్వాలిటీ ఉంది, కానీ లోకానికి అట్లా లేదు కదండి. ఆడపిల్ల పుట్టిందంటే తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి, ప్లస్ వీళ్ళందరు దెయ్యాల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. ఆడపిల్లైనా అబ్బాయి అయినా ఈ అడల్ట్రేటల్ ఫుడ్ అంతా తినిపించినా తనకి గాల్లో గాలి ఉండదు, క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. తిండిలో తిండి ఎక్కువ ఉండదు, క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. ఏది తిన్నా క్యాన్సర్. నేను అనుభవించినట్టు పీసీఓడీలు అది ఇది అనుభవించి ఎందుకు వాళ్ళందరికీ ఈ ర్యాట్ రేస్లో మళ్ళీ ఎందుకు పంపించి? నాకు కూడా కావాలి పిల్లలు. ఇది నేను పిల్లలకి అగేనెస్ట్ కాదు, లేకపోతే నేను అంత సెల్ఫిష్ ఉండదలుచుకోలేదు. లైక్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని టార్చర్ పెట్టడం మీ సొసైటీలో. అడాప్షన్ అన్న కాన్సెప్టే తీసుకుని రావద్దు. ఇలా బూతులాగా అనిపిస్తుంది అదైతే నిజంగానే. నేను ఇప్పుడు ఎంతమంది పిల్లలు తిండి లేక చచ్చిపోతున్నారు బయట. వాళ్ళని ఎవరైనా ఒకళ్ళని అడాప్షన్ తీసుకుని